హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగున్నారని అనుకుంటున్నాను. నేను మొన్న ఆంధ్ర వెళ్ళా కదా. ఆంధ్ర వెళ్ళినప్పుడు అమ్మ వాళ్ళ సేలోకి వెళ్ళాను, పొలంలోకి. అమ్మ వాళ్ళు అన్ని కూరగాయ మొక్కలు వేశారు, చూద్దామని వెళ్ళాను. ఇది చూసారు కదా, టమాటో చెట్టు. ఇవన్నీ కొంచెం టమాటా వేశారు ఇక్కడ. ఇంతకుముందు ఫస్ట్ చూపించింది వేరుశనగ, పల్లీలు తెలుసు కదా అవి. ఇవేమో సొద్ద, టమాటా వేశారు. వర్షం లేకుండా చూడండి, చెట్టు అయితే మొత్తం ఖరాబ్ అయినాయి. చాలా అంటే చాలా ఖరాబ్ అయినాయండి. పెట్టుబడికి కూడా రాలేదు. చూడండి, అన్ని టమాటా చెట్లు అన్నీ చనిపోయాయి. టమాటాలు అయితే చాలా కాసాయి. పురుగంతా ముట్టి ఆగమాగం చేసింది. రైతులు ఇలాంటివి చాలా కష్టపడాలండి. ఎందుకంటే వాళ్ళు కొన్ని కొన్ని చెప్పుకోలేరు, కానీ ఆ వృత్తిని అయితే వదిలి ఎప్పుడు రారు. ఇది చూసారు కదా, మటిక్కాయ చెట్లు ఇవి. మటిక్కాయ, గోకరకాయ, గోరుచుక్కుళ్ళు అని అంటారు కదా, అవి ఇవి. అంటే చాలా లాంగ్వేజెస్లో మాట్లాడతారు కదా, వాళ్ళకి తెలిసిన భాషని చెప్తున్నాను అంతే. ఇదైతే ఇక్కడ నాన్న చిన్న పాక వేశాడు. ఈ పాక ఎందుకంటే అప్పుడప్పుడు వర్షం పడినప్పుడు దాంట్లో ఉండనీకి. ప్రస్తుతానికైతే కోడులు ఉన్నాయి. కోళ్ళు కప్పెడతాడు ఇప్పుడు. బాగా పొద్దుపోయిందండి, అంటే టైం అయిపోయింది. అందుకనే కోడి కూడా లోపల వేసుకొని పోదామని చెప్పేసి కోళ్ళను పట్టుకుంటుండడు. నా కొడుకైతే పట్టుకోరా రారా అంటే వాడు మస్తు భయపడ్డాడు. తెలుసు కదా, పల్లెటూరు అంటే ఎప్పుడు బర్రెలు, మేకలు, కోడులు ఇట్లాంటివి అయితే మస్తు ఉంటాయి. అవన్నీ ఇంటికాడ సరిపోవని నాన్న అన్నీ ఇక్కడే ఉంచుతాడు. ఎందుకంటే ఇంటికాడ కూడా చిన్నగా ఉంటుందండి ఇల్లు, మనుషులు ఉండటానికి మాత్రమే ఇల్లు. మళ్ళీ ఇవన్నీ ఎక్కడ పెట్టుకోవాలని చెప్పేసి చేలోనే పెడతాడు. ఇక్కడ మేకలు, బర్రెలు, కోళ్ళు ఇక్కడే ఉంటాయి. నాన్న కూడా నైట్ వచ్చి ఇక్కడే పడుకుంటాడు. కనిపిస్తుంది కదా, మేము ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాము. ఇవన్నీ పొలాలేనండి. చుట్టూ చాలా పచ్చగా ఉంటుంది, చాలా ప్రశాంతంగా చల్లటి గాలి, వాతావరణం సూపర్ అంటే సూపర్ ఉంటుంది. నాకైతే చాలా నచ్చిద్ది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.